ఆకుకూరలు ఇక్కడ నుంచే స్టార్ట్ అన్నమాట. ఏ గోంగూర ఉంది, ఇదేం ఆకు? ఇదేం ఆకు? ఏ క్యా హై మోషే? ఏ వాళ్ళ క్యా హై? కాదు, రోడ్డు మీద పిచ్చాకు ఉంది కదా, అదేంటో. ఏ క్యా హై? కరడు కా బాజీ అంటే ఏమో తెలియదు. మునగాకు. ఓ కిतना? పావు చాలా చీపు. పావు కిలో 100 అంట. మన ఆస్తులు అమ్ముకోవాలి. ఇంకా చూసారు కదండి, ఆ కాకరకాయలు పావు కిలో 100 రూపాయలు అంట. గౌటి అంటారు ఇక్కడ. గౌటి అంటే మీకు గౌటి అంటారా? నాటువి అని అంటారు. నాటువి. ఓకే, బాగున్నాయా? అచ్చా, ములక్కాయ. ఆకూరలు అటు కూడా ఉన్నాయి, అటు సైడ్ కూడా బాగున్నాయి ఆకూరలు. ఎంత? 25 రూపీసా? ములక్కాయ కట్ట వచ్చేసి 25 రూపీస్ అంట. ఈవిడైతే అదేదో తీసుకుంటుంది. అసలు వాటిని ఏమంటారో కూడా తెలియదు మాకు. ఇదిగోండి, ఈ కూరగా ఈ ఆకుని ఏంటంటే రోడ్డు మీద సైడ్ కనిపించే ఆకుకూరలా ఉన్నాయి మాకు. ఇదేంటో మరి అసలు. ఇక్కడ మరి చాలా రకాల ఆకుకూరలు దొరుకుతాయి. అసలు వాటి అవి ఏంటో కూడా మనకు తెలీదు కదా. చాలా బాగున్నాయి వంకాయలు. తీసుకుంటావా? అడుగు. ఎర్ర గోంగూర దొరికింది మాకు. వాంగి కిतना? ఇక్కడ కూడా ఉన్నాయి చూడు ఆకుకూరలు. ఇక్కడ ఆకుకూరలు బాగున్నాయి కదా. ఈయన దగ్గర ఇదేంటో మరి, ఇదేం ఆకుకూర డిఫరెంట్ గా ఉంది. అంబటి రకరకాలు. అంబటి నై, అంబటి చుక్క నై, అంబటి బాజీ. ఇక్కడ వాళ్ళ దగ్గర ఉందమ్మా, ఒకటే కట్టు ఉంది. మరి వాళ్ళ దగ్గర ఉంది. స్టార్టింగ్ లో కూడా ఉంటాయి. ఒకసారి వీటి దగ్గర పెద్దవి ఉన్నాయి. గోంగూర ముదురు అనుకుంటా. అవును, ముదురు ఆకే. మరి ముందుకెళ్ళేసి వద్దామా? కొంచెం ముందుకెళ్ళేసి వద్దాం. నేను లాస్ట్ టైం ఇక్కడే తీసుకున్నాను. అవునా? ఇక్కడ అంటే ఈయన దగ్గర కాదు, బట్ ఇక్కడే. చూడండి, ఇయర్ రింగ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇగో బట్టలు పెట్టారు. ఎంత ఉంటాయో ఇవన్నీ? 100. ఇట్లా సైడ్ ఇయర్ రింగ్స్ పెట్టారు. నిజంగా బాగున్నాయి చూడు, ఇయర్ రింగ్స్ అన్ని అంటే మాగా ఉన్నాయి కదా. ఎంత ఉంటాయో మరి చూడండి, బాగున్నాయి కదా. ఇగో కార్న్స్, ఈగలు వాళ్తున్నాయి. వీడి దగ్గర బాగున్నాయిరా, ఇక్కడ బాగున్నాయిరా వీళ్ళ దగ్గర. ఇప్పుడు బాగా పురుగులు వస్తున్నాయి అమ్మా. అవసరం తడిచిపోయి పురుగులు వస్తున్నాయి, అందుకే చూసి తీసుకోవాలి. ఇదిగో ఇది బాగుంది చూడు. ఇది కూడా పురుగుందా? అది కనిపించట్లేదు కానీ ఇదిగో చూడు, పురుగు లోపల ఉన్నాయి. అయ్యో, ఇది ఎట్లుందో మరి. ఇదిగో ఇది కూడా పురుగే. అక్కడే బాగున్నాయి వాడి దగ్గర. 1 minute ఉంది. ఇవన్నీ అవి ఆకుకూరలు. ఆల్మోస్ట్ అన్నిటికీ వచ్చేసింది పురుగులు. ఇది చూద్దాం. ఇది కూడా ఇక్కడ కొరికినట్టుగా ఒక రకంగా ఉంది. మెత్తగా అయితే బాగుంది. ఇది చూడు, ఇది బాగున్నట్టుంది. ఓపెన్ చేయి. బాగుందా? ఇది బాగుంది కొంచెం. చూడు, ఇవి కూడా ఓకే. 30 రూపాయలు కదా. ఇంకా ఏమన్నాయో చూద్దామే. సొరకాయ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏ బాక్సులు పెట్టారు. ఎంత ఉంటాయి పిల్లల బాక్సులు? 60 రూపాయలు అంట ఒక్కొక్కటి. 60 రూపాయలు అంట మొత్తం. సరిపడా. ఎంత రష్గా ఉందో బజార్ అసలు. మధ్యలో ఈ ఒకటి ఇక్కడ కుక్క అడ్డొస్తుంది మనకు. కరివేపాకు కూడా అమ్ముతున్నాం. వంకాయలు బాగున్నాయి ఇక్కడ. టమోటాలు, రష్గా ఉందో కదా. ఇవన్నీ చూడు, గరిట్లు. ఏ చెంబులు చూడు ఎంత బాగున్నాయా, చిన్న చెంబులు క్యూట్ గా ఉన్నాయి కదా. ఇవి కూడా డబ్బాలు చిన్న చిన్న బాక్సులు బాగున్నాయి. ఏ కిట్నా భయ్యా? కానీ లూజ్గా ఉన్నాయి కదా.
కప్స్ కూడా ఉన్నాయి మీకు. ఇగో ఎండు రొయ్యలు, చేపలు, ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు ఉన్నాయి. అది ఇగో బట్టలు. చిన్నపిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అందుకనే కంప్లీట్ అవును. నాటు టొమాటో. నాటు టొమాటోలు తీసుకుందామా? మనకి నాటు టొమాటోలు అస్సలు దొరకవు, చాలా రేర్. అలాంటిది ఇప్పుడు మాకు నాటు టొమాటోలు దొరికాయి. కానీ ఏరాల బాగా తీసుకోవాలి. ఇగో కనిపిస్తుందా? మాకు ఎన్ని తీసుకుంటున్నావు టొమాటోలు? 2 kilos. 2 kiloసా? వారానికి ఒకసారే కదా. అబ్బా మిర్చి చూడు ఎంత బాగున్నాయి అసలు. పెద్ద మిర్చేనా? అవునా? అది బజ్జీ స్పైసీ ఉంటది, ఎక్కువ మంట ఉంటది. ఇదా? అది కూడా బజ్జీ మిర్చే కానీ మంట ఉంటది. ఇంకా లావి ఉంటాయి చూసా, అవి మంట ఉండవు అనమాట. ఓకే. నువ్వు చేసేది ఇవి కాదు కదా? నేను చేసేది ఇది కాదు. శనక్కాయలు కూడా ఉన్నాయి కానీ శనక్కాయలు ఇవి వర్షాకాలం కదా, అందుకే చూడండి ఎట్లా అయిపోయింది. ఇంకొంచెం టైం తీసుకుంటే బాగుంటాయి. ఇక్కడ అన్ని కటన్స్ ఇచ్చారు, ఇవే హైబ్రిడ్ అన్నమాట. చామదుంపల్ని ఇక్కడ అరవి అంటారు. ఇక్కడ ములక్కాయలు బాగున్నాయి రేచల్, మనం అక్కడ ఉన్నాయి కానీ అవి దావటి కాదు, అవి నాటువా? ఇది నాటుగా. ఓకే ఓకే. నాటుగా అట్లాంటి వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఓకే. 1/2 kilo తీసుకున్నాం. బండగా ఉంది. ఎంత రష్ బజార్ అసలు. ఇక్కడ మనకి పుచ్చువి కానీ ఏమి ఉండవు. మిర్చి చాలా బాగున్నాయి ఫ్రెష్ గా. ఇక్కడ మిర్చి చాలా స్పైసీ ఉంటది కదా అసలు. 1/2 kilo బెండి 4 మిర్చి వేస్తే చాలు. అది మాదే టొమాటోస్. ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ బెండకాయలు కూడా బాగున్నాయి. నువ్వు అక్కడ తీసుకున్నావు కానీ లేదు, ఇక్కడ కొంచెం ముదర ఉన్నాయి. అవునా? అక్కడ చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి చూడు, బాగున్నాయి. అక్కడ చిన్న చిన్న చిట్టి కాకరకాయలు బాగున్నాయి. ఎంత బిజీగా ఉందో బజార్ అసలు. ఇంత చిన్న బాగుంటాయా? అంత చిన్నయా? ఏమో పండిపోతున్నట్టున్నాయి కదా. చేసేసుకోవాలి వెంటనే. అవును చేసేసుకోవాలి. కొద్ది మీడియం సైజు వేసుకోవాలి, అవే బాగుంటాయి. కొంచెం అవి తినడానికి తిన్నట్టు. అవును, లేదంటే అసలు ఏముండవు. చూడండి ఎంత బిజీగా ఉందో మార్కెట్ అంతా. ఎక్కడ చూసినా జనాలే మొత్తం. వర్షం పడుతున్నారు. వర్షం స్టార్ట్ అయిందా? కనిపిస్తున్నాయి కదా మీకు. 1/2 kilo చెన్న. ఆ మిర్చి చూడండి, ఆ మిర్చి ఒక 3 మిర్చి వేస్తే చాలు. పచ్చిమిర్చి చట్నీలకి అసలు ఎంత స్పైస్ ఉంటుందో. మనకు అటు సైడ్ దొరకవు, ఆంధ్ర వైపు. ఇక్కడైతే ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇవేమో అలసందలు. వర్షం స్టార్ట్ అవుతుంది. క్యాప్సికమ్ ఎంతంత లావు ఉన్నాయో, నా చేతి కంటే పెద్దగా ఉన్నాయి. పీసు 50. క్యాప్సికమ్ లో 2 రకాలు ఉంటాయి, ఒకటి మేల్ ఫీమేల్. ఇట్లా 3 ఉంటాయి, అదేమో మేల్ అన్నమాట. ఫీమేల్ ఎలా ఉంటది అంటే చూపిస్తాను అవి మీకు. ఇలా ఉంటది అన్నమాట. ఫీమేల్ 4 ఉంటాయి. 1 2 3 4 ఇలా 9. ఇది మేల్, ఇది ఫీమేల్ అన్నమాట. అది తేడా తెలుసుకోండి, ఓకేనా? ఇంకా ఇక్కడ శనక్కాయలు బాగున్నాయి. తీసుకుంటావా? చూడు, తీసుకున్నాను ఇప్పుడే. తీసుకున్నావా? శనక్కాయలు బాగున్నాయి, దగ్గర తీసుకున్నాం. అవునా? ఓకే. ఇంకేమున్నాయి? ఇక్కడంతా హైబ్రిడ్ ఉన్నాయి చూడు. హైబ్రిడ్ ఉన్నాయి, అవును. మ్యాంగోస్, ములక్కాయలు. ఈ సీజన్ ములక్కాయల సీజన్, అందుకే ఎట్లా. మన సైడ్ ఏమో ఇలా అంత ముద్రి అమ్మరు, వీళ్ళు ముద్రియే తింటారు అన్నమాట. ఎక్కడుంది రేచల్? కనిపి ఇట్లా తప్పిపోయానంటే నేను ఎక్కడో.
అట్టికాయలు మొత్తం ఇవేనా? చిక్కుడుకాయల్లో కూడా ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి. అర్ధ కిలో చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మ్యాంగోస్ కంప్లీట్ గా ఫుల్ మ్యాంగోస్ పెట్టారా బయట. మాకు మ్యాంగోస్ అంటే పిచ్చి కాబట్టి కంపల్సరీ మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. 40 పావు 40 రూపీస్ అంట. ఉసిరికాయలు మాకు ఏం చేద్దాం 40 రూపీస్ పావు కిలో. ఎన్ని కాయలు వస్తాయి పావు కిలోకి? వస్తాయి ఒక 10 వస్తాయేమో. పదా? ఎన్ని వస్తాయి మ్యాంగో? ఎంత కాస్ట్ అంటే కూరగాయలు ఇక్కడ. ఇవే మ్యాంగోస్. ఈ కేశర్ మ్యాంగోసే కదా? కేశర్ అంటారో ఏమంటారో మరి వీటిని తెలియదు. ఏది 40 రూపాయలు మాకు వచ్చిన కాయలు ఇవ్వండి. 20 రూపాయలు. 20 రూపాయలు అంట. అర్ధ పావు కదా? అర్ధ పావు. ఇది పసుపు కూడా అమ్ముతున్నారు చూడండి. కనిపిస్తుందా పసుపు? ఇది మంచి స్మెల్ వస్తుందో. నిమ్మకాయ గుమ్మకాయలు ఎక్కువ తింటారు, సో అందుకే ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి దొండకాయలు ఇంకో రకం అనమాట. ఇలాంటి మన సైడ్ చూసాము, పెద్ద పెద్ద విత్తనాలు ఉంటాయి దాంట్లో. అబ్బా ఇట్లా అరుస్తున్నారు చూడండి. మీకు మరి మైక్ లో వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇవన్నీ ఫ్రైస్ బాగుంటుంది. అసలు ఎలా అరిసి చెప్తున్నారంటే చూడండి గుమ్మడికాయలు ఎలా ఉన్నాయో. ఇంకా మనం పావంతు కూడా తీయలేదు. పావంతు కూడా చూపించలేదు. చూడండి అసలు మిర్చి ఎంత బాగున్నాయో. ఫ్రెష్ మిర్చి, దుంపలు. మిర్చిలోనే ఎన్ని రకాలు ఉన్నాయి, పెద్దవి, మీడియం సైజు, చిన్న సైజు బాగున్నాయి. ఉల్లిపాయలు తీసుకోవా? ఉల్లిపాయలు అయిపోయినాయి. ఉల్లిపాయలు తీసుకో. వెల్లుల్లి, ఉల్లిపాయలు. అక్కడ బాగున్నాయి ఉల్లిపాయలు చిన్నగా. సైడ్ పెరిగింది రేటు. పెరిగిందా? చారు ఇచ్చేవాడు, చెంబర్లో పాంచి ఇచ్చేవాడు. ఓరని సర్లే. ఇప్పుడు ఎంత అంట? చెంబర్లో చెంబర్లో చారు. అది తీసుకో, అవి బాగున్నాయి. చారే ఇవి బాగున్నాయా? చెంబర్లా చార్ అంటే ఎంత? 4 కిలోస్. 4 కిలోస్ 100 రూపీస్. 8 మినిట్స్. ఇక్కడ మరాఠీ చాలా బాగుంది ఫ్రెష్ గా. అదిగో బాగుంది చూడు. 30 రూపాయలు. 30 రూపాయలు అంట ఒక కట్ట. 10 రూపాయలు కట్టలు కూడా వస్తాయి. అంత అవసరం లేదు మనకి. 10 రూపాయల వేస్ట్ అవుతుంది. ఇంకా చూడండి చున్నీలు, అన్ని చున్నీలే పట్టుకొని అమ్ముతున్నాడు. ఏమన్నా ఉన్నాయా? బాగున్నాయి. స్కార్ఫ్లు కావాలా? బాందిని టైప్ లో వైట్, ప్లెయిన్ వైట్ లో కూడా ఉన్నాయి చూడు చున్నీస్. స్కార్ఫ్ ఉన్నాయి. మనకి స్కార్ఫ్, చిన్న స్కార్ఫ్స్ ఉంటాయి చూడు ఇక్కడ. మరి వేరే దగ్గర చూద్దాం. బ్యాంగిల్స్ చూడండి, ఎప్పుడో చూసాం ఇలాంటి బ్యాంగిల్స్, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. ఇదిగో రేచల్ ఇక్కడ प्लास्टिक बैंगल्स, छोटी बच्ची के लिए प्लास्टिक बैंगल्स है क्या? ओ 5 साल का. ओ ज्यादा बड़ा साइज है वाला. थोड़ा बड़ा ठीक है नको. ఏది రేచల్? అయ్యో అస్సలు ఏం బాగాలేవు గాజులు. అంతే సంత అంటే ఎలా ఉంటది, మన ఆంధ్రాలో సంత అంటాము, వీళ్ళేం మార్కెట్ అంటారు స్టైల్ గా. అంతే చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ డిజైన్స్ అన్ని. ఇక్కడ ఏం తీసుకుంటుందో. ఇక్కడ ఏం తీసుకుంటున్నావు? కాకడి, బీట్రూట్ కాకడి తీసుకుంటుందంట ఇక్కడ. ఇవేనా బజ్జి మిర్చి? ఇవేనా? అదిగో బజ్జి మిర్చి అవే. తీసుకున్నా చేస్తావా? చేసుకుంటా. తిందామా? ఎప్పుడు తింటాం? రేపు వెళ్ళిపోతాం కదా. రేపు మధ్యాహ్నం రేపు ఫిష్ చేసుకుందాం అనుకున్నాం కదా. సరేలే చూడండి బజ్జీ మిర్చి. ఇప్పుడు నీకు చూపించాను కదా, నెక్స్ట్ టైం కి నువ్వు కొనుక్కో అవి. అమ్మో లగేజ్ చూడండి అసలు ఎంత బిజీగా ఉంది. అల్లం చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్ గా చాలా బాగుంది అల్లం. లైట్ వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఫ్రెష్. ఫోన్ లో ఎట్లా అరుస్తుందో. చిన్న ఉన్నాయి చూడు. ఎక్కడ? ఇప్పుడు ఉన్నాయిగా. అవునా? సొరకాయలు చిన్నవి కానీ అంత ఫ్రెష్ లేవు కదా. జ్యూసీగా ఉన్నాయి. మెంతికూర ఉంది, తీసుకుందామా? మెంతికూర, ఆకుకూర. మాకు మేము ఎక్కువ ఆకుకూరలు తింటాము, సో ఇక్కడ మెంతికూర దొరికింది.
పన్నాస్ అంటే నాకు తెలియదు. ఆ? 50 అనుకుంటా. 50 పన్నాస్ 25 25 అంటే 25, 50 అంటే 50 కదా. తెలీదు 50 50 मतलब कितना 50 रुपए 50 हाँ 50 50 रुपए అది 50 रुपए ఏంటి एक नंबर मेथी है कौन सा भी डालेगा देखो అటు తాగున్నారు. लावा पूरा चिल्ला एक नंबर मेथी है కాదు మై 50 రూపాయల 50 రూపాయల మెంతికూర కట్ట వామ్మో ఎందుకంటే ఇప్పుడు ఆకుకూరలు ఫుల్గా పెరుగుతాయి రేట్లు. ఆకుకూరల సీజన్ కదా 50 రూపాయలు అంటే మెంతికూర ఏం చేద్దాం అలా అయిపోయింది. చెప్పులు ఉన్నాయి చూడు. చెప్పులు ఏం చేసుకుంటాం అయ్యో చెప్పులు అంటాం వేసుకుంటాం. కాదు 50 రూపాయలు మెంతికూర అంటే నేను ఇంకా షాక్ నుంచి బయటికి రాలా. అవునా, మాకు 30 రూపాయలు 20 రూపాయలు అంటే అదే ఎక్కువ అని ఫీల్ అయిపోతా నేను. ఈ మధ్యలోనే మనం వెళ్ళాలా. ఏం చేద్దాం ముందు అటు తిరిగేసి ఇక్కడే ఆ. అటు తిరిగేసి వచ్చేద్దాంలే. చూడండి మోసే వాళ్ళు ఉంటే వెళ్ళేసి చక్కగా బాగుంటది ఇక్కడ కదా. మళ్ళీ నాటకాయలు. అవును ఇక్కడ నాటకాలు ఉన్నాయి మళ్ళీ వర్షం పడేలా ఉంది చీకటి కూడా పడుతుంది. ఏం కావాలి చిక్కుడుకాయలు దొరికినాయి అప్పు చిక్కుళ్ళు పైన బాగున్నాయి చూడు పైనవి. ఈయనెవరు ఎంత చెప్తున్నాడు బాబోయ్. ये कितना है? आधा किलो देना, నుంచి पाव किलो देना, बस पाव किलो. అమ్మా, మైలపోతున్నా. ఒకటి పట్టుకో నేను ఒకటి పట్టుకుంటా. ఉండు ఉండు, అది కూడా ఉంది కానీ. 1 కిలో పప్పు చిక్కుళ్ళు బాగుంటాయి పావున్నట్టు తీసుకుపావా 30 రూపాయల పావు. చూసారు కదండి అంత రేట్లు. అసలు కూరగాయలు కొనుక్కోవాలంటే ఇక్కడ వంకాయలు ఎంత బాగుంటాయి. వంకాయలు ఇలా ఉంటాయి అనమాట మచ్చలు మచ్చలుగా. చూడండి ఇంకా ముళ్ళు కూడా ఉంటాయి. మీకు ముళ్ళు కనిపిస్తున్నాయో లేదో. ఇగో ముళ్ళు ఇగోండి ముళ్ళు ఇగో ముళ్ళు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా ఉంటాయి వంకాయలు. మనకు అక్కడ ఆంధ్రాలో దొరికినట్టు ఉండవు. ఇలా ఉంటాయి అన్నమాట ముళ్ళు ముళ్ళుగా. టేస్ట్ కూడా వేరేలా ఉంటది. ఓకే చాలా రష్గా ఉంది. వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదు అసలు. చూడండి ఇంకా వెళ్తా ఉంటే వస్తానే ఉంది బజార్ అయితే. ఈ గుమ్మడికాయలు చూసారు ఎంత సైజు ఉన్నాయి అసలు. తింటారు ఇక్కడ వాళ్ళు బాగా తింటారు గుమ్మడికాయలు. సొరకాయ వంకాయ ఏమైనా తీసుకుందామా? ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెష్. ఇక్కడ ఫ్రెష్ గా ఉన్నాయి చుట్టుకాయలు. వాడి దగ్గర బాగానే ఉన్నాయి. ఇంకేం తీసుకుందాం వర్షం పడేలా ఉంది. తీసుకోవడానికి కూడా తీసుకోవాలి అంటే వెళ్దామా మరి కదా. ये परवर भिंडी 30 का पर 30 का ना परवर भिंडी फ्लावर 30 का ना हो गया చూడండి అసలు ఎలా ఉందో. బిజీ బిజీ ఇంకా కాందా కదా ఏం కావాలి. ఇక్కడ బాగుంది. బాగాలే కుళ్ళిపోయింది లోపల అలా కనిపిస్తున్నాయి కానీ. ఈ స్పైసెస్ చూడండి. స్పైసెస్ మసాలా ఇక్కడ వాళ్ళు ఇలా బయట పెట్టుకొని అమ్ముకుంటారు అన్ని. అసలు చూడండి బజార్ ఇంకా కింద కాలేస్తే కిందకి వెళ్ళిపోతాం. ఇట్లాంటి డబ్బాలు కావాలన్నా. ఓ ప్లాస్టిక్ డబ్బా కిतना है? 170 150 वो 200 70 రూపాయలు అంట. नीचे वाला దేనికోసం नीचे इसका नीचे वाला బజార్ చూసారా ఎంత పెద్దగా ఉంది. వెళ్తా ఉన్నా అదే దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుందండి బజారు. చాలా పెద్దది అసలు. కూరగాయలు అసలు బట్టలు ఏంటి కూరగాయలు ఏంటి కొంచెం ఇక్కడ డ్రమ్ములు ఉన్నాయి. ఆ డ్రమ్స్ ఏంటి బ్యాగులు A to Z మొత్తం. దేనికోసం ఇది? బట్టలు వేసుకోవడానికి లాండ్రీకా. బాగుంది సరిపోయిద్దా? కూడా తీసుకోవచ్చు కానీ వాసన స్మెల్ వస్తుంది. అవును అట్లా ఉంది. అది బయట ఉంది అనుకో పురుగులు కూడా వెళ్ళిపోతాయి. అవును అట్లాంటి వాటికి ఇదే బెస్ట్లే. ఇది తీసుకుందాం. ఎంతంటే 70 రూపాయల 150 బేరం ఆడు. అది ఇక్కడ బేరాలు ఉండవు. అది ఫిక్స్డ్. అడిగి చూడు ఇక్కడ తక్కువకే ఇస్తారు. ఇక్కడ బేరాలు ఆటానికి లేదు. అంతేనా? అడుగుదాం ఒక నిమిషం అడిగి చూద్దాం. భయ్యా ఏ కిतना 119 150. అవునా थोड़ा कम का देना 140 40 రూపాయలు. చూసావా అడిగితే 10 రూపాయలు తగ్గించారు. అది అట్లా ఉండాలి. తగ్గిస్తారమ్మా. ఎక్కువ తగ్గించారు. बड़ा साइज है 35 लीटर का 25 లీటర్స్ అంట. చూడండి బేరం ఆడాం కాబట్టి 10 రూపాయలు తగ్గింది. చూద్దాం. అంత క్వాలిటీ ఏం కాదు కానీ జస్ట్ కొంచెం హల్కాగానే ఉంది. అయినా పర్లేదు బట్టలు వేసుకోవడానికే కాబట్టి ఓకే నాట్ బ్యాడ్. ఇక్కడ డ్రమ్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. हो गया పొరపాటున కాలేసి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. చూడండి ఎంత పెద్ద బజార్ అసలు. ఏ మ్యాంగోస్ పనసకాయల స్మెల్ భలే వస్తుంది. చూడండి పనసకాయలు నాకు ఇది చాలా ఇష్టం. బాగున్నాయి కదా. నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఏంటంటే ఓకే ఇది చూడు ఇదే జున్ను. జున్నే కూంగర్ దొరికిందండి.
మాకు పూణేలో దొరకదు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడే నాకు గోంగూర తీసుకొని వెళ్తాను. సో ఇక్కడ కూడా కట్టలో ఉంది. అయినా పర్లేదులే, దొరికిందే ప్రసాదం మనకి. కిतना है वो? 20 రూపాయలు అంట, పర్లేదు కదా. బాగాలేదు అందుకనే. పెద్దదైనా పర్లేదు అమ్మ, కుక్కర్లో ఉడకబెట్టుకుంటాను నేను. సరే మరి ఎన్ని తీసుకొని 2? 3 తీసుకో, ఫ్రెష్గా ఉన్నాయి. చూడు మంచిగా ఉన్నాయా లేవా. నీచే 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 ఎక్కువే ఉంది కదా. 3 కట్టలు తీసుకుంటున్నా. పట్టు छोटा छोटा वो वाला बड़ा बड़ा है ఇదేనా ఏ వాళ్ళ శుభ్రం చేసుకోవాలి మనం. అమ్మో 3 కట్టలు అందులో దూర్చింది చూడు. ఎట పట్టుకెళ్ళాలి మనం? ఇంట్లో పెట్టి. ఇందులోనా? కాదు, డబ్బు లోపల బాగుందా చూసావా నువ్వు? ఇదిగో ఓకే కదా. చుట్టానే 20 రూపాయలు అంట కట్ట. ఓకే, వర్షం పడుతుంది. తుప్పర్లు స్టార్ట్ అయినాయి. చూడండి ఫుల్ గా బజార్ అంతా ఎంత రష్ గా ఉందో. అక్కడ చాలా మంది ముసలి పాపం వచ్చిన వాళ్ళందరూ 140 అనమాట. చూడండి కనిపిస్తుంది కదా. వెళ్ళిపోదాం మరి. వంకాయలు మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళిపోదామా? అసలు బరువుకు ఉందండి, ఇంకా చూపిద్దామంటే అసలు మాకు మా వల్ల కావట్లేదు. చూడండి క్లిప్పులు చాలా ఉన్నాయి. అసలు కొత్తిమీర తీసుకున్నావా? కొత్తిమీర వద్దు. చూడండి ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఇక్కడ పడిపోతుంది. చిన్న చిన్న మ్యాంగోస్ చూస్తున్నాము, భలే స్మెల్ వస్తున్నాయి. అబ్బా ఇవి ఎర్రి భలే ఉంటాయి అంట మరి రేచల్. ఎర్రి భలే టేస్ట్ ఉంటాయి. కేసర్ అన్నాడు కదా, చూద్దాం. చూడు ఎన్ని మ్యాంగోస్. కేసర్ స్కూల్ అనమాట, డాన్ బోస్కో స్కూల్. చూడండి ఎల్కేజీ అమ్మాయి, యూకేజీ ఇప్పుడు వచ్చింది. యూకేజీ కేసర్ కేసర్. ఇక్కడ కేసర్ బాగుంటాయి, చాలా రకాలు ఉంటాయి కానీ మనం అన్ని అంత టేస్ట్ ఉండవు. సో కొనే తీసుకుంటాము ఎలా ఉంటాయి ఏంటి అని. ఎలా ఉంటుందో మరి. 50 రూపాయలు కిలో అంట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. ఏమో ఇలా ఉన్నాయి. హైదరాబాద్ 100 రూపాయలు కిలో. చూడండి వంకాయల కోసం అయితే వచ్చాము. ఎంత పెద్ద బజారు చూసారు కదండి. అసలు అయినా కానీ ఇంకా ఎంత వెళ్తుంది. పాదకు 7 అయితే అవుతుంది ఇప్పుడు టైము. మాకు 8 దాకా అయితే పడుతుంది చీకటి పడటానికి. అది కూడా ఇప్పుడు వర్షం పడేలా ఉంది కాబట్టి ఇంకొంచెం డల్ గా అనిపిస్తుంది, లేకపోతే ఇంకా ఎక్కువ వెళ్తూ ఉంటది మాకు. చూడండి ఎంత పెద్ద బజారు. అసలు దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు ఉందన్నమాట. నడిచి నడిచి మాకైతే ఆయాసం వచ్చింది, వెళ్ళాలే కానీ ఇంకా చాలా ఉంది. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది దాటంత దూరం అటువైపు అయితే ఉంది. చూడండి అసలు. సో చూసారు కదండి వీడియో. ఇవేనండి ఎవ్రీ సాటర్డే మార్కెట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా చాలా పెద్దది. ఎంత పెద్దదంటే అసలు 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. చూడండి వర్షం అయితే పడుతూ ఉంది, అయినా కానీ ఇక్కడ మార్కెట్ ఎక్కడ కూడా కొద్దిగా కూడా స్పేస్ లేకుండా ఎంత బిజీగా మార్కెట్ జరుగుతుందో చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.